నాతో మాట్లాడడానికి చిరాకు చూపిస్తున్నావు? నేను నీ అంత గొప్ప యాక్టర్ని కాదు కదా, కోపం ఉన్నా చిరాకు వచ్చినా నవ్వుతూ ఉండడానికి. సెంట్రలైజ్డ్ ఏసీ ఆఫీస్లో పనిచేస్తూ కూడా ఎందుకురా చిరాకు? సెంట్రలైజ్డ్ ఏసీయా? దీనికన్నా సెంట్రల్ జైలే నయం. నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. సెంట్రల్ జైల్లో ఉన్నవాడికి సెంట్రలైజ్డ్ ఏసీ సుఖం ఏం తెలుస్తుందిలే. అవునులే, చెప్పొచ్చావు. నన్నేమైనా సింహాసనం మీద కూర్చోబెట్టారా? కనీసం స్టూల్ మీద కూర్చునే గ్యాప్ కూడా ఇవ్వడం లేదు ఈ దుర్మార్గులు. ఆఫీసులో గేట్ కీపర్ నుండి ప్రతోడు నన్ను ఫుట్బాల్ ఆడేసుకుంటున్నారు. మరీ అతి చేయకరా. అంత కష్టపడిపోయే పనేం చేస్తున్నావురా అక్కడ? నేను తప్ప ఒక్క వెధవా ఇక్కడ పనిచేయట్లేదు. వీళ్ల పనల్లా ఒక్కటే, నాకు టీలు కాఫీలు 100 వెరైటీలు. వీళ్ల బొంద అని నన్ను కాల్చుకు తిని లీటర్లు తాగుతున్నారు. కనీసం నేను టీ తాగే గ్యాప్ కూడా ఇవ్వట్లేదు. అదే సెంట్రల్ జైల్లో అయితే టిఫిను, టీ, కాఫీ ఠాని గంట కొట్టి మరీ భోజనాలు, మరకంటని చక్కటి తెల్లటి డ్రస్సు, చుట్టూ పోలీసులు కాపలా, అన్నీ ఫ్రీ. అంతకన్నా దర్జా బ్రతికి ఏముంటుంది? నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. ఈ పని నా వల్ల కాదు. రే కోటి, నువ్వు అక్కడికి వెళ్ళింది ఆ పని చేయడానికి కాదురా, మన పని చక్కబెట్టడానికి. నువ్వు బానే చెప్తావు. ఇక్కడ ఈ పని నేను చేయలేను. నువ్వు పనిలో జాయిన్ అయ్యి 24 గంటలు కూడా కాలేదు కదరా. 24 గంటలు తిరగకముందే నా కళ్ళు తిరుగుతున్నాయి ఇక్కడ. కోటి, నీ కష్టం వృధా పోదు. లైఫ్లో నువ్వు సెటిల్ అవ్వాలా వద్దా? తీసుకొచ్చి ఆఫీసులో సెటిల్ చేసావుగా, ఇంకేం సెటిల్ అవుతాను? వీళ్ళిచ్చే తొక్కలో జీతానికి నెలంతా పనిచేయాలి. ఆఫీస్ జీతం నీకు నామమాత్రమే కోటి. నువ్వు చేసే ప్రతి పనికి నేనొక పేమెంట్ ఇస్తాను. నిజంగా ఇస్తావా? నా మీద నమ్మకం లేదా నీకు? ఇప్పుడు పేమెంట్ ఇస్తా అంటావు, తేడా వస్తే కోటింగ్ ఇస్తావు. అందుకే పని సరిగ్గా చెయ్యాలంటాను. అది సరే కాని ఏం జరుగుతుంది అక్కడ? సుధీర్ హ్యాపీగా ఉన్నాడా? నేను కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. ఆ నవ్వేంట్రా? ఏం చేయమంటావు? ఏడవలేక నవ్వుతున్నా. సుధీర్ది ఇంచుమించు నా పరిస్థితే. ఏంట్రా నువ్వనేది? అంటే నాలాగా ఫైల్స్, టీలు, కాఫీలు మోయడం లేదు గాని ఆఫీసులో వాడికి దక్కిన మర్యాద మాత్రం అంతే. పేరుకే నీ సొంత కొడుకు, కాని నీ కొడుక్కి సవతి కొడుకు మర్యాదలే దక్కుతున్నాయి. ఏం జరుగుతోందిరా అక్కడ? నీ కొడుకుగాని కొడుకు, నీ పెద్ద కొడుకు నందు సుధీర్కి ఏ ఎండి పదవో వైస్ ప్రెసిడెంట్ పదవో ఇచ్చాడనుకుంటున్నావా? లేదు, అసలు వాడి పదవికే పేరు లేదు, జస్ట్ ట్రైనింగ్. పనేంటో తెలుసా? పని చేసే వాళ్ళని నోరేళ్లబెట్టి చూస్తూ పని నేర్చుకోవాలి. పేరుకే చైర్మన్ గారు అబ్బాయి, కానీ అబ్బాయి గారికి సపరేట్ చైరు, క్యాబిన్ ఏమీ లేదు. మిగతా స్టాఫ్ తో పాటు వరుసలో కూర్చోవడమే. ఆ మధుకు మాత్రం సపరేట్ క్యాబిన్, పెద్ద హోదా. వాడి మొహం చూస్తుంటే నాకే బాధేస్తోంది. పాపం వాడు పైన చైరు మొర్రు అంటే తీసుకొచ్చి గుంపులో గోవిందలాగా కూర్చోబెట్టి అవమానిస్తున్నారు. నువ్వేమో సవితి కొడుకు మీద కన్న తల్లి ప్రేమను చూపిస్తున్నావు, కాని వాడేమో నీ కొడుక్కి అందరి ముందు చేయాల్సిన మర్యాద చేస్తున్నాడు. అసలు ఆఫీసులో ఇక సుధీర్ని ఎవరు పట్టించుకుంటారు, ఎవరు మర్యాద ఇస్తారు? చాణిక్యుడిలాగా అన్ని ఆలోచనలు చేస్తావు, సొంత కొడుకు గురించి సరైన ఆలోచన చేయలేకపోతున్నావు. ఇంకెందుకక్క నువ్వు? చూడు, నువ్వు నందుగాణ్ణి తల్లి ప్రేమతో తెలియకుండా తొక్కేయాలని చూస్తున్నావు. ఇక్కడ వీడేమో తమ్ముణ్ణి అందరి ముందు కాలి కింద తొక్కి పడేస్తున్నాడు. నేను చెప్పా, ఆ తర్వాత నీ ఇష్టం. దేవకి, ఆగు దేవకి, ఏమైంది? ఆగు. నా కొడుకుని సింహాసనం మీద కూర్చోబెట్టి ఆ నందుని నా కొడుక్కి దళపతిగా, సేవకుడిగా ఉండేలా చేయాలనుకున్నాను. కాని వాడు నా కొడుకుని యజమాని స్థాయి నుంచి దించేసి గుంపులో ఒకడిని చేశాడు. సింహాసనం మీద కూర్చోవలసిన వాడిని అందరి మధ్య సాదాసీదా కుర్చీలో కూర్చోబెట్టాడు. అంత పనిచేశాడా వాడు? నీకసలైన వారసుణ్ణి, నీ కన్న కొడుకుని సాదాసీదా కుర్చీలో కూర్చోబెడతాడా? వెంటనే ఆఫీస్కెళ్దాం పద, లేకపోతే ఉన్న పళంగా ఫోన్ చేయి. ఆ నందుగాడు అంత తేల్చు. నీ కొడుక్కింత అన్యాయం చేస్తూ అవమానిస్తాడా?
డైల్ చెయ్యి. ఆగిపోయామే. సుధీర్ మీద నాకున్న కన్నతల్లి ప్రేమ కాసేపు నా విచక్షణం చంపేసిందమ్మా. నా కొడుకును అలా పేరులేని స్థానంలో చూడ్డానికి నా మనసు ఒప్పుకోలేదు. ఆవేశం కట్టలు తెంచుకునొచ్చింది. కానీ నేను నందుకి కన్నతల్లి ప్రేమను చూపిస్తున్న కసాయిదాన్ని, వాడి కంటికి కనపడిన శత్రువుని. తెలివైన మనిషి బంగారు గుడ్లు పెట్టే బాతుని ప్రేమగా పెంచాలే తప్ప ఆ బాతు గొంతు కోసేయకూడదమ్మా. ఈ ఆవేశం కూడదు. నందుకి ఫోన్ చేసి నా అక్కసు వెళ్ళగక్కితే ఇన్నేళ్ల నా మంచితనం ముసుగు తొలగిపోయినట్టే. నా కొడుకుని పై స్థాయిలో ఎలా కూర్చోబెట్టాలో, ఆ నందుని కిందకి ఎలా నెట్టాలో, వాడు నా కొడుకు మోచెయ్యి నీళ్లు తాగేలా ఎలా చెయ్యాలో నాకు బాగా తెలుసు. వేణుగారు, ఒకసారి నా క్యాబిన్కి రండి. కొన్ని డౌట్స్ ఉన్నాయి. అలాగే మేడం. మే ఐ కమ్ ఇన్ మేడం? ప్లీజ్. సిట్ డౌన్. థ్యాంక్ యూ మేడం. రాగానే పని మొదలు పెట్టేసినట్టుందిగా. ఇక్కడ జరిగే ప్రతీదీ అక్కకి చెప్పాలని నన్ను ఈ పనిలో పెట్టింది. లోపలేం జరుగుతుందో తెలుసుకోవాలి. వేణుగారు, మన డిపార్ట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తెలియాలి. ప్రెజెంట్ మన కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్, వాటికి సంబంధించిన ప్రమోషన్స్ కానీ మార్కెటింగ్ కానీ ఎలా జరుగుతుందని స్టేటస్ కావాలి. షూర్ మ్యామ్. అలాగే కొత్తగా లాంచ్ అవ్వబోతున్న ప్రోడక్ట్ ప్రమోషన్స్ ఎలా ప్లాన్ చేస్తున్నారు, దాని మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటి అని కంప్లీట్ స్ట్రక్చర్ కావాలి. ఓకే మేడం. మన బిజినెస్ ప్యాటర్న్ ఎలా ఉంది, రీచ్ ఎలా ఉంది, న్యూ ఐడియాస్ ఏమైనా ఉన్నాయా అనే విషయాల్లో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అన్నీ క్లారిఫై చేయాలి. షూర్ మేడం. We need a comprehensive plan, Venu garu. Yes, madam. I will prepare that plan, madam. మేడం కాఫీ? Venu garu, coffee or tea? Coffee, madam. Meeku? Coffee, madam. 3 కాఫీలు తీసుకురండి. ఓకే మేడం. We need to discuss about the promotion budgets. What about the financial projection for the new product? అక్కేమో ఇక్కడ జరిగేవన్నీ పోసుగుచ్చినట్టు చెప్పమంటుంది. వీళ్ళేమో ఇప్పుడే ఫారిన్ నుండి దిగినట్టు ఇంగ్లీష్ తప్ప తెలుగు తెలియనట్టు ఇంగ్లీష్లోనే మాట్లాడుకుంటున్నారు. అంత ఇంగ్లీష్ నాకు రాదు. నాకు ఇంగ్లీష్ రాదన్న సంగతి కూడా అర్థం చేసుకోలేని మా అక్క చదివేందుకో, మా అక్క చదువుకుని లాభమేంటో, నేను చదువుకోలేక నష్టమేంటో, ఏదో వ్యాపారం గురించే మాట్లాడుకుంటున్నారు.
ఎస్ కమ్ ఇన్. ఎస్ టెల్ మీ. చాలా ఇబ్బందిగా ఉంది. ఇబ్బంది అంటే? చాలా ఇబ్బంది ఉందని చెప్తున్నా. ఎందులో ఇబ్బంది ఉందో అది క్లారిటీగా చెప్పు. ఈ ఆఫీసు, నన్ను చూడమన్న పని అన్నీ. ఇప్పుడు నిన్ను పని చేయమని అనలేదే. వర్క్ నేచర్ ఏంటో అబ్జర్వ్ చేయమని చెప్పాను. అబ్జర్వ్ చేస్తున్నా, నాకు అర్థం కావాలి కదా. అర్థం కావట్లేదు అంటే నువ్వు సరిగా అబ్జర్వ్ చేయట్లేదని అర్థం. అర్థం చేసుకోవాలంటే నాకు ఇంట్రెస్ట్ ఉండాలి కదా. పని చేస్తానని కమిట్ అయ్యావు. తీరా జాయిన్ అయ్యాక ఇంట్రెస్ట్ లేదంటే ఎలా? పోనీ నీకు ఈ పనిలో కాకపోతే వేరే ఎందులో ఇంట్రెస్ట్ ఉందో చెప్పు. నాకే పని చేయటంలో ఇంట్రెస్ట్ లేదు. అలా ఎలా కుదురుతుంది? నీకు ప్రత్యేకంగా ఒక పని మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇచ్చిన పని మీద ఇంట్రెస్ట్ పెంచుకొని పని చేయడానికి, చేస్తున్న పని అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. ఓకే, నాకు అస్సలు అర్థం కావట్లేదు. వాళ్ళని అడిగితే ఏదేదో చెప్తున్నారు. నా బుర్రకు అస్సలు ఎక్కట్లేదు. పోనీ మీరైనా చెప్తారా? నేనిక్కడ బిజినెస్ నడపడానికి ఉన్నాను కానీ క్లాసులు నడపడానికి కాదు. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్లే సాల్వ్ చేసుకోవాలి. వెళ్ళి ట్రై చేయి, అంతా అదే అర్థం అవుతుంది. సార్, మీ బుర్రని ఆ దేవుడు ఎలా మ్యానుఫ్యాక్చర్ చేశాడో గానీ పెద్ద మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ సార్. నాతోనూ మధు మేడంతో మాత్రం ఇలా విత్తండుగా మాట్లాడేవారు. ఇప్పుడు సొంత తమ్ముతో కూడా ఇలాగా మాట్లాడుతున్నారు. నేనేం తప్పుగా మాట్లాడలేదే. శూలాలతో పొడిచారుగా, అలా హార్ష్గా మాట్లాడారేంటి సార్? కాస్త ప్రేమగా చెప్పొచ్చు కదా. ఇన్నాళ్ళు అతి ప్రేమ, అతి గారాబం చూపించి అమ్మ ఇప్పుడు తమ్ముడి విషయంలో బాధపడుతుంది. వాణ్ణి దారిలో పెట్టాలంటే ఇదే కరెక్ట్ టైం. బానే సమర్థించుకుంటున్నారు. అయినా నేను నీకు ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడం ఏంట్రా? వెళ్ళి పని చూసుకో. పనేంటో చెప్పండి. వాడికి హెల్ప్ కావాలేమో చూడు. మధుగారు నమస్తే అండి. నమస్తే అండి. అక్కకి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు కొంచెం బెటర్గానే ఉందండి. అక్క రెస్ట్ తీసుకుంటుందా, మెలకుగానే ఉందా? ఇందాకే ఫ్రూట్స్ కట్ చేసి తినిపించానండి. మెలకుగానే ఉంది. అక్కకు ఒకసారి ఫోన్ ఇస్తారా? తప్పకుండా ఇస్తానండి. అన్నట్టు ఈవినింగ్ బయటికెళ్ళే పనేమన్నా ఉందా, లేదంటే ఇంట్లోనే ఉంటారా? ఏం పని లేదండి, ఇంట్లోనే ఉంటాను. సరే, అక్కకి ఫోన్ ఇవ్వండి. సరే. ఇందు, మీ చెల్లి మాట్లాడుతుందంట. మాట్లాడిందో? ఓకే, నువ్వు మాట్లాడు, నేను బయటికి వెళ్తాను. హలో మధు, ఇప్పుడు ఎలా ఉందక్క? గాయాల తాలూకు నొప్పి తగ్గిందా? బానే ఉంది మధు. ప్రాపర్గా మెడిసిన్స్ వేసుకో. గాయాలకి ఆయింట్మెంట్ రాసుకోవడం మర్చిపోకు. నాన్న గురించి ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు. సరిగ్గా తింటున్నావా లేదా? నిన్ను చూస్తుంటే పెళ్ళైన దగ్గర నుంచి సరిగ్గా భోంచేసినట్టే లేవు. అదేం లేదు మధు, నేను బానే తింటున్నాను. ఏం తింటున్నావు నీ మొహం? ఎప్పుడు నాన్న మీద దిగులు పెట్టుకొని తిండి తిప్పలు మానేసి సరిగ్గా నిద్ర పోనట్టే ఉంది నీ మొహం. సరే, ఈవినింగ్ ఆఫీస్ అయిపోగానే మీ ఇంటికి వస్తాను. 5:30, 6 ఆ మధ్యలో వస్తాను. వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురామంటావా అక్క? ఆహా, వద్దు మధు, ఈవినింగ్ నేను ఇంట్లో ఉండట్లేదు. అదేంటిది? ఇందాక మీ ఆయన్ని అడిగితే బయటికెళ్లే పనేం లేదు, ఇంట్లోనే ఉంటావన్నారు. నువ్వు అడిగావని ఏదో మొహమాటం కొద్ది అలా చెప్పుంటారు. ఈవినింగ్ నాకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది మధు. నువ్వు ఇంటికి వచ్చేసరికి బయటికి వెళ్తామని చెప్తే బాగుండదని అలా చెప్పుంటారు. ఓ అవునా? ఈవినింగ్ అంటే ఏ టైంకి డాక్టర్ అపాయింట్మెంట్? 6కి మధు. అయితే నేను 5:30కే వస్తాను. కాసేపు మాట్లాడుకున్నాక నేను కూడా నీతో పాటు డాక్టర్ని కలవడానికి వస్తాను. ఎందుకు నీకు అనవసరమైన శ్రమ? మా ఆయన ఉన్నారు కదా, ఆయన తీసుకెళ్తారులే. నువ్వు ఇలా నా చుట్టూ, ఈ ఇంటి చుట్టూ తిరుగుతుంటే బాగుంటది మధు. కొత్తగా ఉద్యోగంలో చేరావు, నీ పనులు నీకుంటాయి, అవి జాగ్రత్తగా చూసుకో.
నేనేమి ఆఫీస్ టైంలో పనులు వదిలేసి వస్తాననట్లేదు. ఆఫీస్ అయిపోయాకే వస్తానంటున్నాను. వద్దు మధు, నాకేం ఇబ్బంది లేదు. నువ్వు దగ్గరుండి చూసుకోవాల్సిన పరిస్థితుల్లో కూడా నేను లేను. ఇవన్నీ చిన్న గాయాలే. నువ్వు నీ పనులు చూసుకో. నన్ను చూసుకోవడానికి ప్రణయ్ ఉన్నాడు. అలా కాదు, నేను ఇంటికి వెళ్తూ నిన్నొకసారి చూసి వెళ్ళాలనుంది. మరోసారి వచ్చినప్పుడు చూడొచ్చులే. ఆయనకి వేరే ఫోన్ వస్తుంది. నేను తర్వాత చేయనా మధు? సరే అక్క, టేక్ కేర్. ఫోన్ మాట్లాడడం అయిపోయింది. ఏమంటున్నారు మీ చెల్లెలు? ఏం లేదు, క్యాజువల్గా పలకరించడానికి ఫోన్ చేసింది. అవునా? మరైతే నన్ను ఈవినింగ్ ఫ్రీగా ఉంటారా లేదంటే పని మీద బయటికి వెళ్తారా అని అడిగింది. అదంత సీరియస్గా అడిగిందేం కాదు. వీలైతే క్యాజువల్గా వచ్చి వెళ్దాం అనుకుందంట. నేను వద్దని చెప్పాను. డాక్టర్ అపాయింట్మెంట్ ఉందని చెప్పాను. అలా ఎందుకు చెప్పావు? మనం ఏ డాక్టర్ని కలవడానికి వెళ్ళడం లేదు కదా. మా చెల్లి ఇక్కడికి రావడం నాకు ఇష్టం లేదు. నేను ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేను. వెళ్ళండి ఇక్కడి నుంచి. ఏంట్రా, డబ్బున్న దేవత ఇంటికొస్తానని బ్రతిమలాడుతుంటే ఇదొద్దంటుంది? వద్దంటున్నది ఆ డబ్బున్న దేవత మీద ప్రేమ లేకపోవడం వల్ల కాదమ్మా, మన మీదున్న కోపం వల్ల. కరెక్టేరా. నువ్వొక విషయం గుర్తుపెట్టుకో ప్రణయ్, మనకు ఇప్పుడిప్పుడే మంచి రోజులు స్టార్ట్ అవుతున్నట్టున్నాయి. అనవసరంగా నోరు జారడం, చెయ్యి చేసుకోవడం లాంటివి చెయ్యకు. కొన్నాళ్ళు ఆ పిల్ల ఏం చేసినా భరించాలి. మెల్లగా ఆ మధు వాళ్ళ అమ్మా నాన్నల్ని మన దారికి తీసుకొస్తుంది. మనమేం చెయ్యాలన్నా ఆ తర్వాత చేద్దాం. అర్థమైందా? నాకు చెప్పడం కాదు, ముందు మీ నోర్లు మీ చేతులు కొంచెం కంట్రోల్లో పెట్టుకోండి. చూడమ్మా, వీడు మనకే చెప్తున్నాడు. ఇన్నాళ్ళు మధు మేడంని కన్నెత్తి చూడ్డానికి కూడా ఇష్టపడేవాళ్ళు కాదు. ఇప్పుడు రెప్పార్పడం కూడా మర్చిపోయి అలా చూస్తూ ఉన్నారంటే బాసు మధు గారి ప్రేమలో ఎంతగా కూరుకుపోయారో అర్థమవుతుంది. క్షణం కూడా మిస్ కాకూడదని సీసీటీవీలో చూస్తూ కూర్చున్నారు. నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిలా. నువ్వెక్కడుంటే నాకేంట్రా, నువ్వు దూరంగా ఉంటేనే నా ప్రాణానికి హాయిగా ఉంటుంది. చమత్కారం. చమత్కారం ఏంట్రా చమత్కారం? ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా? ఏంట్రా నీ గోల? మా ఏంటి మైకం ఏంటి? దొంగ ఏం తెలియనట్టు పడ్డారండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది నిజంగా నిజంగా. ఆపు. నా గొంతు అంతగా బాగుండదేమో గానీ మీకు కావాల్సిన పాటే పాడుతున్నా కదా సార్. ఎంజాయ్ చేయండి బాసు. ఎంజాయ్ ఏంట్రా ఎంజాయ్? ఇది ఆఫీస్ అనుకున్నావా బాత్రూమ్ అనుకున్నావా పాటలు పాడడానికి? పోండి బాసు, మీ బాత్రూంలోకి నేను ఎందుకు వస్తాను? అవును, నేను ఆ దౌర్భాగ్య క్షణాలకు కూడా చవి చూస్తానుగా. మీకు బాత్రూంలో స్నానం చేయించి ఆఫీస్కు తీసుకొచ్చానుగా.
పిచ్చి కుతలాపు. ఊరుకోండి బాసు, మీకు చేసిన సేవలు మీరు చెప్పరు, నన్ను చెప్పుకోనివ్వరు. ఆల్రెడీ ఆఫీస్ మొత్తం చెప్పావుగా. ప్రపంచంలో చాలా విషయాలు జరుగుతున్నాయి బాసు. వాళ్ళు గుర్తుపెట్టుకోవాలంటే మనం మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తుండాలి. రే, నీకు దండం పెడతాన్రా. అసలు నీ బాధ ఏంటి? బాధే లేదు బాసు, హ్యాపీ. మీరు మధు మేడంని క్షణం కూడా మిస్ అవ్వడం ఇష్టం లేక సీసీటీవీలో చూస్తూ మురిసిపోతున్నారు. అది చూడగానే చాలా హ్యాపీగా ఉంది బాసు. మీరు ప్రేమలో పడ్డారు. ఏడ్చవ్. ప్రేమ లేదు, దోమ లేదు. నార్మల్గా అయితే దోమలు చెవి దగ్గర గయ్యమని రొద పెట్టినట్టు ఏదో ఒకటి వాగుతూ టార్చర్ పెట్టేది. ఇప్పుడు చూడు, నన్ను టార్చర్ పెట్టకుండా వర్క్లో బిజీగా ఉండిపోయింది. నా జోలికి రాదు. అసలు తనకి జాబ్ ఇవ్వడం వెనక ఈ స్వార్థం కూడా ఉంది.